నమస్కారం. ఆస్ట్రేలియాలో దేశంలోనే అతిపెద్దదైన ఒక వెండి నిధి చాలా కాలంగా నిద్రాణంగా ఉంది. కాని ఇప్పుడది మేల్కొంటోంది. ఒక కొత్త అద్భుతమైన ప్రణాళికతో ముందుకొస్తోంది. అదే బౌడెన్స్ సిల్వర్ ప్రాజెక్ట్. ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. సరే, మొదటగా అసలీ వెండి దిగ్గజం గురించి వచ్చిన తాజా వార్త ఏంటో చూద్దాం. ఇది ఏదో చిన్న చిన్న మార్పుల గురించి కాదు. ఇది ప్రాజెక్టును మొత్తం మార్చేసింది. నిజం చెప్పాలంటే ఆస్ట్రేలియా మైనింగ్ రంగంలోనే ఒక కొత్త శక్తిగా నిలబడేంత పెద్ద మార్పిది. ఇదిగోండి, ఇక్కడే ఉంది ఆ ప్రాజెక్ట్. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో, అంటే సిడ్నీకి మరీ అంత దూరం కాదు. చూడ్డానికి ఇది ఒక గ్రామీణ ప్రాంతంలా ఉన్న ఇక్కడే ఆ భారీ వెండి నిక్షేపం ఉంది. దీని సైజ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒక గని కాదు. ఇది ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను, అక్కడి ప్రజల ఉపాధిని ప్రభావితం చేసే ఒక చాలా చాలా కీలకమైన ప్రాజెక్ట్ అన్నమాట. అయితే అసలు ఈ మార్పుకు కారణమేంటి? ఎలా జరిగిందిదంతా? దాని వెనక ఉంది ఒక కొత్త 2024 ఆప్టిమైజేషన్ స్టడీ. ఈ ఒక్క స్టడీ ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తునే పూర్తిగా మార్చేసింది. అంటే పాత లెక్కలన్నీ పక్కకు నెట్టేసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎంత విలువైనదో, ఎంత పకడ్బందీగా ఉందో చాలా స్పష్టంగా చెప్పేసింది. సరే, మాటలు పక్కన పెడితే ఈ మార్పుల వెనుకున్న అసలు బలమేంటో తెలుసా? నంబర్స్. ఈ సంఖ్యలే అసలు కథను చెబుతాయి. ఈ కొత్త ప్లాన్ ప్రాజెక్ట్ ఆర్థిక రూపురేఖలను ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఈ నంబర్ చూడండి, 948 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు. ఇది ఈ గని జీవితకాలంలో అంచనా వేస్తున్న ఆపరేటింగ్ మార్జిన్. సింపుల్గా చెప్పాలంటే అన్ని ఖర్చులు పోగా మిగిలిన నికర లాభం అన్నమాట. వావ్! ఈ ఒక్క సంఖ్య చాలు ఈ ప్రాజెక్ట్ ఎంత లాభదాయకంగా మారిందో చెప్పటానికి. అయితే ఇంత భారీ లాభం ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? దానికి సమాధానం 53 మిలియన్ ఔన్సుల వెండి. ఈ గని పనిచేసే 16 సంవత్సరాలలో ఇంత పెద్ద మొత్తంలో వెండిని బయటకి తీయబోతున్నారు. ఈ లెక్కన ఇది ఆస్ట్రేలియాలోని అతిపెద్ద వెండి నిక్షేపాల్లో ఒకటిగా నిలవడం ఖాయం. ఇక పెట్టుబడిదారులకు చాలా ముఖ్యమైన విషయం ఒకటుంటుంది. పెట్టిన డబ్బు ఎంత తొందరగా వెనక్కు వస్తుంది, రైట్? ఈ కొత్త ప్లాన్ ప్రకారం కేవలం 3.9 సంవత్సరాల్లోనే మొత్తం పెట్టుబడి తిరిగి వచ్చేస్తోంది. ఇది ప్రాజెక్ట్పై ఉన్న ఆర్థిక నమ్మకాన్ని ఎంతగా పెంచుతుందో కదా. సరే, ఈ నంబర్స్ విడివిడిగా వింటేనే అద్భుతంగా ఉన్నాయి. కానీ 2018లో వేసిన పాత ప్లాన్తో పోల్చి చూసినప్పుడే ఈ మార్పు ఎంత పెద్దదో అసలు విషయం మనకర్థమవుతుంది. చూద్దామా? ఇదిగోండి, ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ తెలిసిపోతుంది. పన్నుల తర్వాత వచ్చే లాభదాయకత అంటే ఎన్పీవీ ఏకంగా 256% పెరిగింది. ఇది మామూలు పెరుగుదల కాదు, ప్రాజెక్టు విలువనే మార్చేసే అంత పెద్ద జంప్. అదే టైంలో పెట్టుబడిపై రాబడి కూడా పెరిగింది. పెట్టిన డబ్బు వెనక్కి రావడానికి పట్టే సమయం దాదాపు 1 సంవత్సరం తగ్గింది. చూశారా? ప్రతి విషయంలోనూ ఇది ఒక భారీ మెరుగుదల. ఆ నంబర్స్ను ఒక గ్రాఫ్లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఆ గ్రే లైన్ పాత ప్లాన్ నెమ్మదిగా వెళ్తోంది. కాని ఆ బ్లూ లైన్ అదే కొత్త ప్లాన్ అచ్చం ఒక రాకెట్లా పైకి దూసుకెళ్తోంది కదా. ప్రాజెక్ట్ ఎంత వేగంగా లాభాల్లోకి వెళ్తోందో, కాలక్రమేణా ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తోందో ఇది చాలా క్లియర్గా చూపిస్తోంది. అసలు ఇంత పెద్ద ఆర్థిక మార్పు ఎలా సాధ్యమైంది? ఇదేదో అదృష్టం వల్ల జరిగింది కాదు. దీని వెనుక చాలా తెలివైన ఇంజనీరింగ్, పర్యావరణం పట్ల బాధ్యత, ఇంకా సమాజం పట్ల శ్రద్ధ, ఇలా చాలా విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 4 కీలకమైన మార్పులు చేశారు. 1. ప్రాసెస్ను సింపుల్ చేశారు. దీనివల్ల ఎక్కువ వెండిని బయటకు తీయగలుగుతున్నారు. 2. చాలా ముఖ్యమైనది, పర్యావరణానికి హాని చేసే సైనైడ్ను పూర్తిగా తీసేశారు. 3. వ్యర్థాలను డ్రై స్టాక్ అనే ఒక ఆధునిక పద్ధతిలో చాలా సేఫ్గా మేనేజ్ చేస్తున్నారు. ఇక 4. కేవలం పగటిపూట మాత్రమే గనిలో పని ఉండేలా చూస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూశారా? ఈ మార్పులు ప్రాజెక్టును లాభదాయకంగానే కాదు, చాలా బాధ్యతాయుతంగా కూడా మార్చాయి. మైనింగ్ రంగంలో ఏఐఎస్సి అనే ఒక పదం తరచూ వినపడుతుంది. అంటే ఆల్ ఇన్ సస్టైనింగ్ కాస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఔన్సు వెండిని భూమిలోంచి తీసి ప్రాసెస్ చేసి అమ్మేంతవరకు అయ్యే మొత్తం ఖర్చు. బౌడెన్స్ ప్రాజెక్ట్లో ఇది కేవలం $16.62 మాత్రమే. ప్రస్తుత వెండి ధరతో పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ. అంటే వాళ్లు అమ్మే ప్రతి ఔన్సు వెండిపై మంచి లాభమొస్తుందన్నమాట. సరే,
ఇవన్నీ ఇప్పటి ప్లాన్లోని విషయాలు. కానీ బౌడెన్స్ కథ ఇక్కడతో అయిపోలేదు. దీనికింకా చాలా భవిష్యత్తుంది. ఇది కేవలం ఒక గని మాత్రమే కాదు, అంతకు మించి దాని ఫ్యూచర్ పొటెన్షియల్ ఏంటా చూద్దాం. చూడండి, ఈ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది వెండి. మొత్తం ఆదాయంలో ఏకంగా 86% వెండి అమ్మకాల నుంచి వస్తోంది. అంటే జింక్, సీసం లాంటివి ఉన్నా ఇది పక్కా సిల్వర్ ప్రాజెక్ట్. దీనివల్ల లాభమేంటంటే భవిష్యత్తులో వెండి ధర పెరిగితే చాలు ఈ ప్రాజెక్ట్ లాభాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటి ప్లాన్ 16 సంవత్సరాలకే అయినా అసలు కథ ఆ తర్వాతే ఉంది. ఘనిని ఇంకా లోతుగా తవ్వే అవకాశముంది. అలాగే భూగర్భంలో ఇంకా నాణ్యమైన ఖనిజం కోసం అండర్గ్రౌండ్ మైనింగ్ మొదలుపెట్టొచ్చు. అంటే ఈ 16 ఏళ్ల తర్వాత కూడా బౌడెన్స్ ప్రాజెక్ట్ ఇంకా అనేక దశాబ్దాల పాటు వెండిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జో బాటర్షెల్ కూడా ఇదే విషయాన్ని చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఆయనేమన్నారంటే, ఈ ప్రాజెక్ట్ దీర్ఘకాలం పాటు తక్కువ ఖర్చుతో నడుస్తుంది, 15 ఏళ్లకు పైగా దీనికి లైఫ్ ఉంది. మైనింగ్ రంగంలో పెట్టుబడిదారులు వినాలనుకునే మాటలివే కదా. సరే, ఇంతా బాగుంది, ప్లాన్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. కానీ ఈ ప్రణాళిక వాస్తవ రూపం దాల్చడానికి ఇంకా ఒక చివరి అడ్డంకి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రాజెక్ట్కి ఇప్పుడు కావాల్సింది ఒకటే, ప్రభుత్వ ఆమోదం. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ కన్సెంట్ రావాలి. ఆ ఒక్క అనుమతి వస్తేనే ఈ కాగితం మీద మనం చూస్తున్న అంకెలన్నీ నిజమవుతాయి. సో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు మొత్తం ఆ ఒక్క అనుమతిపైనే ఆధారపడి ఉంది. సో ఆర్థికంగా బలంగా, పర్యావరణానికి మంచి చేస్తూ, సమాజానికి మేలు చేసే ఒక పక్కా ప్రణాళిక ఇప్పుడు రెడీగా ఉంది. బౌడెన్ సిల్వర్ అనే ఈ నిద్రపోతున్న దిగ్గజమిప్పుడు పూర్తిగా మేల్కొంది. మరి ప్రభుత్వ ఆమోదం లభించి ఆస్ట్రేలియా మైనింగ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందా? దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?